అక్టోబర్ నవంబర్లో పెద్దగా స్టార్ మూవీస్ ఏం రిలీజ్ కావడం లేదు. అయితే స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని కంటెంట్ తో పాన్ ఇండియా టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా థియేటర్లోకి వస్తున్నారు చిన్న హీరోలు. నవంబర్ లో కూడా చిన్న సినిమాల సందడే కంటిన్యూ కాబోతోంది. స్పెషల్లీ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ లో ఇప్పటికే అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి ఈ చిన్న సినిమాలు. వీటిలో జటాధర కూడా ఒకటి. సుధీర్ బాబుకి సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా స్టోరీ సెలెక్షన్ లో వేరియేషన్ మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈసారి కూడా జటాధర అనే పవర్ఫుల్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సోనాక్షి సిన్హా విలన్ గా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రోల్ చేస్తున్న జటాధర నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. అప్కమింగ్ ఆర్టిస్ట్ తిరువీర్ ఈసారి మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో పేరుతో హిలేరియస్ కామెడీ సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు తిరువీర్. టీనా, రోషన్ లీడ్ రోల్స్ లో సురేష్ బొబ్బిలి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ వెడ్డింగ్ షూట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ ఇంట్రెస్టింగ్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నవంబర్ 7న థియేటర్లోకి వస్తోంది. నవంబర్ 14న క్లాసిక్ మూవీ, టాలీవుడ్ మూవీ ట్రెండ్ ని మార్చిన సినిమా రిలీజ్ కాబోతోంది. నాగార్జున, అమల లీడ్ రోల్స్ లో రామ్ గోపాల్ వర్మ 30 ఏళ్ల క్రితం తెరకెక్కించిన సినిమా రిలీజ్ కాబోతోంది. 4Kలో డాల్బీ సౌండ్ లో శివ సినిమాని కలర్ కరెక్షన్స్ తో గ్రాండ్ గా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ కూడా ఈసారి తను చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మీద ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రామ్ ఆ తర్వాత చేసిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలకి ఆంధ్ర కింగ్ తాలూకాతో ఫుల్ స్టాప్ పెడతానంటున్నారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 28న రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ లోనే నాగశౌర్య, బ్యాడ్ బాయ్ కార్తిక్ కూడా రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగశౌర్య ఈసారి బ్యాడ్ బాయ్ కార్తిక్ అనే ఇంట్రెస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. యూత్ఫుల్ కంటెంట్ కి తోడు మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, స్పెషల్ సాంగ్స్ తో ఇప్పటికే సినిమా ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్లో చేస్తోంది టీమ్. అక్టోబర్ నవంబర్ చిన్న సినిమాలతో సందడి చేసిన డిసెంబర్ మాత్రం పెద్ద సినిమాలు హల్చల్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. ఇయర్ ఎండ్ కి గ్రాండ్ సక్సెస్ తో బాక్సాఫీస్ కి సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నాయి. అందులో తెలుగు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాలకృష్ణ సినిమా కూడా ఉండటంతో ఎగ్జైట్మెంట్ ఇంకా పెరగబోతోంది. డిసెంబర్ స్టార్ట్ అవ్వటమే సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ అవుతోంది. అక్టోబర్ నవంబర్ లో స్టార్ మూవీస్ కోసం వెయిట్ చేసిన ఆడియన్స్ డిసెంబర్ 5న బాలకృష్ణ మానియాలో మునిగిపోబోతున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ప్రెస్టీజియస్ మూవీ అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్స్ లోకి పాన్ ఇండియా వైడ్ గా రాబోతోంది. అఖండ తాండవం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉండటంతో వాటిని రీచ్ అవ్వటానికి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దసరాకి రిలీజ్ కావాల్సిన సినిమాని డిసెంబర్ కి పోస్ట్ పోన్ కూడా చేసుకుంది టీం. మరి డిసెంబర్ 5న తమన్ మ్యూజికల్ మ్యాజిక్ తో రిలీజ్ కాబోతున్న అఖండ తాండవం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హరీష్ రోషన్, శ్రీదేవి జంటగా బ్యాండ్ మేళం నుంచి రిలీజ్ అయిన టీజర్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. కోర్టు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ జంట మరోసారి బ్యాండ్ మేళంతో జత కడుతుండటం ఈ సంవత్సరంలోనే రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో ఈ సినిమా మీద హైప్ స్టార్ట్ అయింది ఆడియన్స్ లో. అయితే ఈ సినిమాని డిసెంబర్ లోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో డెకాయిట్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న అడవిశేష్ ఈసారి కూడా అదే రూట్ లో వెళ్తున్నారు. మృణాల్ హీరోయిన్ గా, శేష్ యాక్షన్ రోల్ లో, అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్న డెకాయిట్ మూవీ డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డెకాయిట్ ఫస్ట్ టీజర్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేసింది. ప్రస్తుతానికి ఈ సినిమాలు మాత్రమే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి. అయితే మధ్యలో ఇంకా చాలా డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి వచ్చే 3 నెలల్లో ఎలాంటి సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయో ఏంటో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.